ఎన్నికలకు ముందు ఎట్లా పడితే అట్లా హామీలు ఇచ్చిన పార్టీలు ఎన్నికల తర్వాత ఎట్లా తప్పించుకుందామా అని ప్రయత్నం చేస్తున్న విషయం మనకు కనపడుతూ ఉంది. అటు ఆంధ్రాలో కానీ ఇటు తెలంగాణలో కానీ మామూలు హామీ కాదు, ఇంటెనక బంగారమే, ఇంటి ముందు బంగారమే, అసలు చెర్ల బంగారమే, బయట బంగారమే, ఇంటి ముందు ఇంటెనక ఎక్కడ పడితే అక్కడ బంగారమే, కానీ పిల్ల ముడ్డికి మాత్రం షెడ్యూల్ లేదనే కాడికి వచ్చింది. ఇప్పుడు కొత్త విధానం వచ్చింది ముందు. ఈడే అక్కడ రెండు చోట్ల ఎక్కడ భిన్నంగా కాదు. చంద్రబాబు నాయుడు నేను సంపద సృష్టిస్తా, ఓం రీం ఫట్ అంటే డబ్బులు వస్తాయన్నట్టుగా మాట్లాడాడు. ఇప్పుడు ఏదా సంపద ఎక్కడుంది? ఇప్పుడు డబ్బులు లేవు, నాకు ఇద్దామనే ఉంది కానీ నా దగ్గర డబ్బులు లేవు. మరి డబ్బులు లేనప్పుడు ఎందుకు మాట్లాడినా? ఎందుకు ఇచ్చారు హామీలు? ఆ హామీలు ఇప్పుడు ఏమైనాయి? అందుకని ఇప్పుడు నాకు డబ్బులు లేవు అంటే యానికి వస్తాయి డబ్బులు? ఏ ప్రభుత్వానికైనా అందులో నుంచే ఖర్చు పెట్టాలి, ఉన్నదాన్నే ఖర్చు పెట్టాలి, దాంట్లోంచే డెవలప్మెంట్ తీసుకోవాలి. కానీ కొత్తగా ఎక్కడి నుంచి వచ్చింది? అంటే ఆ ప్రభుత్వాన్ని, గత ప్రభుత్వాన్ని విమర్శించినప్పుడు నీకు అర్థం కాలేదా అనేది ఒకటి కనపడుతుంది. సేమ్ అదే పద్ధతిలో తెలంగాణలో చూస్తే కూడా ఇక్కడ మామూలు హామీలు కావు. ఒక్కొక్క హామీ బీసీ డిక్లరేషన్ కామారెడ్డి, ఎస్సీ డిక్లరేషన్ చేవెళ్ళ, రైతు డిక్లరేషన్ వరంగల్, మాకు కావలసిన ప్రియాంక గాంధీ అఫిడవిట్ రాసిస్తుంది, రాహుల్ గాంధీ హామీ ఇచ్చాడు. ఏమైపోయినాయి హామీలు? ఆడపిల్లలకు స్కూటీలు, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి. ఆయన అంటాడు, ఆయన కోమటిరెడ్డి వెంకరెడ్డి, అరే కేటీఆర్ నువ్వు 2000 ఇచ్చావు, నేను 4000 ఇస్తా. మరి ఇప్పుడు ఇంకోటి అంట, అరే కోమటిరెడ్డి ఆ 4000 వేయరా అని. నేనా నా పదం? కేటీఆర్ నువ్వు అన్నావు కాబట్టి ఎదుటోడు ఆ ప్రశ్న వేయకూడదా? నేను ప్రశ్న వేస్తున్నాను తప్ప నేనా కామెంట్ చేయట్లే. అది ఏం భాష? ఆ భాషలో ఏది 4000 ఇప్పుడు నువ్వు ఇచ్చే 4000 ఎడువైనాయి? మరి ఆడపిల్లలకు స్కూటీలు అన్నావు, ఆ స్కూటీలు వేయి. మరి ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి ఆ స్కూటీలు? ప్రతి 1500 రూపాయలు మైల్ 2500 రూపాయలు మైళ్ళకి వేస్తానంటే ఇప్పుడు మైళ్ళు లేరా? ఆ మైళ్ళకి వేసిన 2500 రూపాయలు ఇవి. బీసీ డిక్లరేషన్లో 20,000 కోట్ల రూపాయలు నేను ప్రతి సంవత్సరం కేటాయిస్తామంటే మొత్తం కలిపి 20,000 కోట్లు రాలేదు కదా ఇప్పుడు 2 సంవత్సరాలలో. అదేది జిల్లా హెడ్ క్వార్టర్లో నేను కమ్యూనిటీ హాల్ కట్టిస్తా, ప్రతి మండలంలో మార్కెట్ హాల్ కట్టిస్తా, నేను ప్రత్యేక ఎంబీసీ మినిస్టర్ని పెట్టేస్తా. ఇవన్నీ ఇది ఆ పదాలు వింటుంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అంటే నేను రాజకీయాలకు నేను 6వ తరగతిలో వచ్చిన అక్కడి నుంచి ఇప్పటిదాకా ఇచ్చిన హామీలన్నీ నేను ఒక్కడే ఇచ్చి పడేసాను. టకా 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 హామీలు ఇచ్చి ఇప్పుడేంటి అంటే ఆయన అప్పులు చేసిపోయిండు. కానీ నేను మాత్రం తీసుకొచ్చిన 1,50,000 కోట్ల అప్పు తీసుకొచ్చిన అంటే నువ్వు తెవచ్చా? నీకు మాత్రం అప్పులు తెచ్చే రైట్ ఉందా? మరి వచ్చే గవర్నమెంట్ ఈ అప్పులు తీరిపోద్దా? ఏంటి ఇదంతా? అందుకని హామీలని ప్రజలు కష్టాల్లో ఉంటారు కాబట్టి కనపడ్డదానివల్ల వాళ్ళు అందుకోవాలని చూస్తారు. ఏదొచ్చినా వచ్చిన కాడికి చాలా అనిపిస్తూ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు కష్టాల్లో ఉంటారు. అలాంటి ప్రజల్ని మోసం చేసి మభ్యపెట్టి అధికారంలోకి వచ్చి ఇవాళ దాన్ని అమలు చేయలేక మండలానికి ఒక ఊరు తీసుకుంటా, మిగతా ఊళ్ళని ఎవరు పోతారు? పక్క గవర్నమెంట్ ఇస్తుందా? ఈ గవర్నమెంట్ ఇవ్వకుండా ఎవరిస్తారు? కానీ వదిలిపెట్టి మండలానికి ఒక ఊరు అంటే రైతు భరోసా నేను 4 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి ఇచ్చేసిన, అందరికి ఇచ్చిన అంటే రుణమాఫీ కాడికి వచ్చేసరికి ఏమైంది? 41,000 కోట్ల కానీ మొదలుపెట్టి 20,000 కోట్లకు వచ్చి సగానికి సగం వదిలేస్తుంది. మాకు ఇంతే, మాది నిర్ణయం అని చెప్పేస్తుంది. నువ్వు ఏ నిర్ణయం చేసినా ప్రజలు తల వంచుకొని పోతూ ఉండాలా? దానికోసం డబ్బులు లేవు కాబట్టి నేను ఇలా యూనివర్సిటీ భూములు అమ్ముకుంటా, లేకపోతే అక్కడ భూములు అమ్ముకుంటా. పైగా మీ డబ్బులు లేవని చెప్తూనే ఉండేది. చెప్పుకుంటా 4th సిటీ కడతా, మూసీ నదిని 150,000 కోట్లతో నేను తీసుకొస్తా. అరే నువ్వు పథకం వేయడానికే పైసలు లేవంటా అంటే మూసీ నదికి 150,000 కోట్లు అంటామండి. వినడానికి మేము పిచ్చోళ్ళ కింద లేక అని ప్రజలు అనుకుంటామండి. ఇలాంటి ఇచ్చిన హామీలు అక్కడ రాష్ట్రంలో కానీ ఇక్కడ రాష్ట్రంలో కానీ హామీలు చూస్తేనేమో కోటాను కోట్లు, చేసింది చూస్తేనేమో అది ఏదీ కనపడదు. అప్పుడు అంటే ఆయన హామీలలో ఏపీలోనైతే నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, కొద్దిగా ఎత్తుంటే నీకు 18,000. ఎడిపోయినాయి ఇప్పుడు ఆ డబ్బులన్నీ. అంటే ప్రజలు తీసుకోక నువ్వు ఇత్తలేవా? నువ్వు ఇస్తే ప్రజలు తీసుకోవట్లేరా? ఈ హామీలన్నీ చూస్తూ ఉంటే ఇంకా ప్రజలు మోసపోయినంతకాలం ఈ పార్టీలు మోసం చేస్తూనే ఉంటాయి. ఇప్పటికైనా ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి తప్ప ఆ పేరుతోని రాష్ట్రాలని అల్లకొల్లోలం చేసే ప్రయత్నం చేయొద్దని చెప్పేసి నేను 2 ప్రభుత్వాలను కూడా కోరుతా ఉన్నాను.